ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని సంగమా, కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రభువుని స్తుతించే వారంగా, మనం ప్రభువుని మహిమపరిచే వారంగా ఏంటి అన్ని ఉండగానే ఏం తెచ్చుకోవాలి? అన్ని ఉండగానే ఏం తెచ్చుకోవాలండి? బుద్ధి తెచ్చుకోవాలి. మా తాతయ్య గారు సేవకి వెళ్ళిన దినాల్లో ఏంటి, మా తాతయ్య గారి కొరకు ఒక స్నేహితుడు ప్రార్థన చేసేవాడట. ఆయన కుమ్మర్లతను, ఆయన పేరు నాకు ఐడియా లేదు కానీ ఎప్పుడు చెప్పినా మా తాతయ్య గారు కుమ్మర్లతను ఉండేవాడు. నా స్నేహితుడు ఆయన నా కోసం ప్రార్థన చేసేవాడు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉండేవాడు. బిక్కువల ప్రాంతంలో మా తాతయ్య గారు ఒక ఉన్నతమైన బ్రతుకుతున్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడు. సంత పిల్లకుల మందిరానికి వెళ్ళి గోవిందు, దేవుడిని నమ్ముకున్న తర్వాత ఇస్సాకు, దేవుడిని నమ్ముకోక ముందు గోవిందు మా తాతయ్య గారి పేరు. గోవిందు, అంతమాను ఎలా ఉంటావు ఏంట్రా బాబు, నువ్వు రారా గుడికి రారా, ప్రార్థన చేసుకోరా, దేవుడు ఉన్నదాన్ని ఆశీర్వదించాడంటే నాకేం కావాలరా, మా అత్తరు బోలు అంత డబ్బు ఉన్న వాళ్ళు, నాకేం కావాలరా, నాకు 2 లారీలు ఉన్నాయి. నేను మా తాతగారు 2 లారీలు ఉండే ఎక్కువ వాళ్ళు, స్నేహితులతో కలిపి 2 లారీలు కొన్నా. ఏంటి మొత్తం అంతా తగలేసిన తర్వాత అన్నీ ఉన్నప్పుడు నాకు ఏం కావాలరా, నా దేవుడు నాకు ఇంటి ఎదుర్కొంటానే ఉన్నాడు. ఆయన అంటాడు కదా, ఏంటి బెక్కువల్లో ఏంటి నాకు అన్నీ ఉన్నాయి, నాకేం ఇబ్బంది లేదు, నా కుటుంబం ఉంది, నాకు అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నాకు అన్నీ ఉన్నాయి, నాకు దేవుడు అవసరం లేదని చెప్పేసి ఏంటి నా దేవుడు నాకు చాలు అని చెప్పేసి చాలా సార్లు ఆ స్నేహితుడు చెప్పిన దినాలు ఎన్నో ఉన్నాయి మా తాతయ్య జీవితంలో, ఎన్నో ఉన్నాయి. ఒక దినాన్న ఏ పార్ట్నర్స్ అయితే లారీ కొన్నారో ఆ పార్ట్నర్స్ లారీలో మోసం చేసి లాస్ చూపించారండి కొన్ని లక్షల రూపాయలు. చూపిస్తే ఉన్న బంగారం అంతా అమ్మి అప్పులు తీర్చాడు. ఇప్పుడు దేని చూసి నిర్వహించాడు, నాకు బోల్ అంత బంగారం ఉంది పెట్టి అత్తగారు ఉన్నారండి, అక్కడ ఏమైంది, బంగారం కాస్త ఊడిపోయింది, లారీలు ఊడిపోయాయి. ఇప్పుడు ఏంటి బ్రతికేశారని అన్నట్టుగా, ఏంటి ఇంకా బ్రతికితే చాలరా బాబు నా బ్రతుకులు ఏం వద్దన్నట్టుగా దేవుడు ఏం చేశాడు, తీసుకొచ్చాడు. బెక్కువ రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉంటుండగా, ఎందుకు చనిపోదామని బెక్కువ రైల్వే స్టేషన్ కి ప్రయాణం అయిపోతూ ఉంటుండగా స్నేహితుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, గోవిందు ఒక్కసారి నా వైపు నువ్వు చూడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గోవిందు ఒక్కసారి నువ్వు వైపు నా వైపు నువ్వు చూడు అని చెప్తే, అప్పుల్లో ఉన్నారు కదా అని అన్నదమ్ములు రాలేదండి, అప్పుల్లో ఉన్నారు కదా అని అక్క చెల్లెళ్ళు రాలేదండి, అప్పుల్లో ఉన్నారు కదా అని నాన్నవారు ఎవరు కూడా రాలేదు. కానీ స్నేహితుడు కాచిన కన్నీరు ఏంటి, బుద్ధి పోయిన తర్వాత ఏమొచ్చింది, ఏంటి ఉన్నది కాస్త ఊడిపోయిన తర్వాత ఏమొచ్చింది, బుద్ధి వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది, ఇదిగో నా స్నేహితుడు ఆయన ప్రార్థన చేశాడు, నేను అక్కడికి నా స్నేహితుడు చెంతకు నేను వెళ్ళాలని చెప్పేసి వెళ్ళినప్పుడు ఆ రోజే చింతపిల్లాకుల మందిరానికి వెళ్ళడం, ఆ రోజే దేవుడు మా తాతయ్య గారిని దర్శించడం, ఆ రోజే తనకున్న భారాన్నంతా దేవుడు తొలగించాడండి. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి నేను బ్రతుకుట క్రీస్తే నాకు చావైన లాభం అన్నట్టుగా దేవుడు దీవించాడు. ఈ దినాన్ని ఉన్నతమైన సాక్ష్యం గలవాడిగా ప్రభు సన్నిధానంలో నిద్రించారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఎంత భక్తి చేసినా, మనము మన జీవితాల్లో ఎన్ని ఐశ్వర్యాలు ఉండి దాన్ని చూసి విర్రవీగుతూ ఉన్నా, ఏంటి ఒక గాంధీనాన్ని అది ఏమవుతుందటండి, ఏమవుతుంది, అదంతా కూడా పోతుంది. అదే బాక్స్ లో పెట్టేటప్పుడు పాట పాడతారు కదా, ఏంటి పొట్టు పొరుపుల పైన నువ్వు పనుండా గాని ఏంటి ఎలా అంట, కన్ను మూయడం కాయ కాటికే నిన్ను మోయడం. మనం ఎన్నైనా ఉండొచ్చు, మన బ్రతుకుల్లో దేని మీదైనా మనం ఉండొచ్చు, ఉండిండా బంగారం ధరించుకోవచ్చు, ఏంటి విలువైన జీవితాన్ని మనం బ్రతకచ్చు. కానీ ఏదో ఒక దినాన్ని మనం ఎక్కడికి పోతూ ఉన్నామండి, దేవుని ఇచ్చిన ఆత్మ దేవుని అందుకే చేరును మునుపుడు వలే మరలా మొన్న అయినది మొన్న అయిపోయింది. అది పోయేసరికి నువ్వు బుద్ధి గలవాడిగా ఉన్నావా సరే, లేకపోతే నీ గమ్యస్థానం ఏంటో, నీ భక్తి విధానం ఏంటో తెలియదు, నువ్వెందుకు భక్తి చేస్తున్నావో తెలియదు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇది నాన్న చాలా మంది ఉన్నదాన్ని బట్టి సేవకులు ఇంటికి వస్తే మినిమం విలువ కూడా ఎవరండి, సేవకుకి ఇచ్చే విలువ కూడా ఎవరు, కాలేజీ కూర్చుని పాస్ గారా వచ్చేదిలే, ఆయనకి ఏం పని ఉంది, ఆదివారం చెప్తాడు, వారం అంటే ఎందుకు తిరుగుతాడు, ఎందుకంటే తిరుగుతాడు, మీకోసం కాదా, మీ కుటుంబం కోసం కాదా, మీ ఎదుగుదల కోసం కాదా, మీ పరిస్థితుల కోసం కాదా, ఎందుకు పాస్ గా తిరుగుతాడు. పాస్ గారు పని ప్రసాద్ గారు అయినా ఏంటి ముసలాడా, కోలంకరా చెయ్యంకరా, ఆయన జాబ్ చేసుకుంటా అనుకుంటే టాలెంట్కి బోల్డ్ డబ్బులు సంపాదించుకుంటాడు. నెల బతుకు మీరు
ఏంటి తక్కువ ఏంటి 50,000 దాటినా సాలరీ తీసుకుంటాడు. ఇక్కడ ఉన్న సేవకులందరికైనా కాళ్ళు చేతులు వంకరండి. ఎందుకు ఈ ప్రయాసానంటే మీరు బాగుండాలని, మీ బ్రతుకులు బాగుండాలని, మీరు ఉన్నతమైన స్థానంలో ఒక చోటు సంపాదించుకోవాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి మీటింగ్ కోసం పోలు ధనం ఖర్చు అవ్వచ్చు. ఏంటి ఎందుకు ఇంత ధనాన్ని ఖర్చు పెట్టడం అనంటే మీరు బుద్ధి తెచ్చుకుంటారని, బుద్ధి తెచ్చుకుని దేవుని సన్నిధానంలో మరింతగా ఎదుగుతారని, బుద్ధి తెచ్చుకుని మీ జీవితాల్లో మీరు ఆశీర్వాదం పొందుకుంటారని, బుద్ధి తెచ్చుకుని మీ బ్రతుకుల్లో ఉన్నతమైన ఆశీర్వాదం చూస్తారనే. మరే వేరే ఉద్దేశం లేదండి. ఇది పెట్టడం వల్ల మాకేం కలిసి రాదండి. ఏదో కలిసిలో వచ్చేదల్లా ఒకటే ఏంటంట, మమ్మల్ని మరింతగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, సేవకుడు వస్తూ ఉన్నప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేసావా, దేవుడు నువ్వు ఏంటి ఎత్తుకుని ముద్దాడేవాడు కాడు. నువ్వేం చేయాలా? బుద్ధి తెచ్చుకుని సేవకుని గౌరవించేవాడుగా ఉండాలి. ఏంటి ఎప్పుడు మనం ఆశీర్వాదాన్ని కోల్పోతాం అని అంటే ఏంటి, సమయాన్ని కోల్పోయినప్పుడు మనం ఏం చేస్తాం? ఆశీర్వాదాన్ని కోల్పోతాం. ఏంటి, సమయం ఉన్నప్పుడు మనం ఏం చేయాలట? బుద్ధి తెచ్చుకోవాలి. ఏంటి, మొదటి మనం చూసుకున్నాం కదా, దేవుడు చెయ్యి విడువక ముందే మనం బుద్ధి తెచ్చుకోవాలి. ప్రాణం పోకముందే మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఏంటి, దేవుడిచ్చిన ఆశీర్వాదం మన దగ్గర ఉన్నప్పుడే మనం బుద్ధి తెచ్చుకోవాలి. చాలా మంది ఏంటి, దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు, మహిమ వస్త్రం కోల్పోయిన తర్వాత బుద్ధి తెచ్చుకుని ప్రభువా నన్ను క్షమించంటే ఆయన ఇష్టపడలేదండి, ఇష్టపడలేదు. కానీ ఎక్కడో కొంచెం మితముగా ఏంటి, యోనాగానే దేవుడు ప్రేమించాడు. అయ్యా తప్పు అయిపోయిందని మరలా పాతాళ గర్భంలో పాదాలు పట్టుకుంటే ప్రభు క్షమించి ఏం చేశాడు, మరలా పట్టణానికి తీసుకెళ్లి క్షేమకరంగా విడిచిపెట్టాడండి. కొన్నిసార్లు అటు ఉంటుంది, కొన్నిసార్లు ఇటు ఉంటుంది మన భక్తి జీవితాన్ని బట్టి. ఏంటి మళ్ళా అంటాడు, మన జీవితాల్లో దేవుడిచ్చిన ఆశీర్వాదం పోగొట్టుకున్న తర్వాత కాదు. ఏంటి, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు. దేనికోసం ఏంటి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు కనబడుతుంది, చూద్దాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనం. ఏసావు ఏం చేశాడటండి, పూట కూటు కోసం ఏం చేశాడు, దేశం ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకున్నాడు. ఆశీర్వాదాన్ని. ఇప్పుడు ఆశీర్వాదం పోయిన తర్వాత ఏం చేస్తున్నాడంటే, కింద చదవండి. ఆ తర్వాత మళ్ళీ ఆశీర్వాదం పొందకోరి కన్నీళ్లు విడిచుచు దానితో కోసం శ్రద్ధతో వెతికినను ఏమి లేదండి, మారు మనసు పొందే అవకాశం లేక ఏం చేయబడ్డాడు, దేవుని చేత త్రోసివేయబడ్డాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి, ఈరోజు మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఏంటి, ఏం చేశాడు, పూట కోసం ఏంటి, ఆహారం కోసం దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అంతా పోగొట్టుకుని ఇప్పుడు కన్నీరు గారుస్తున్నాడు. ప్రభువా నన్ను మరలా ఒకసారి నువ్వేం చేయి, ఆశీర్వదించంటే ప్రభు వినడానికి సిద్ధంగా లేడు, వినడానికి సిద్ధంగా లేడు. ఏంటి, ఏమి లేదనండి పాస్టర్ గారు, ఆ సిలువ మీద దొంగ ఉన్నాడు కదండి, ఆయన ఏం చేశాడు, చివరిలో ఏం చేశాడండి, ఆయనకంటే యేసయ్య ఎవరో తెలియదు. అప్పుడు దాకా వినడమే కానీ ఆయన చూసింది లేదు. ఏంటి, ఒక్కసారిగా సిలువేగానే ఆయన చూసి అంటాడు కదా, అయ్యా నేను నీలాంటి వాడిని కాదు, నాకు ఈ శిక్ష కరెక్టే, నన్ను సిలువేయడం అనేది కరెక్టే ఏంటి, కానీ ఏ పాపం ఎరగని నిన్ను సిలువేయటం మాత్రం ఇది అస్సలు కరెక్ట్ కాదని చెప్పి అంటాడు కదా. అయ్యా నీతో పాటు నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అంటే. అప్పుడు దాకా యేసయ్య అంటే ఎవరో తెలియదు. అప్పుడు దాకా యేసయ్య గురించి విన్నాడంతే. ఆయన అద్భుతాలు చేస్తాడు, కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు, ఆయన అన్ని కార్యాలు చేస్తాడు, విన్నాడంతే. కానీ యేసయ్యని ఎప్పుడు చూసింది లేదు. ఒక్కసారి చూసి పాప క్షమాపణ పొందాడు కనుక దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఎన్నిసార్లు యేసయ్య గురించి తెలుసుకున్నామో ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి అండి, నేను 30 సంవత్సరాల నుంచి వస్తానండి, 25, 15, 25 ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నానండి, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడి సంధానంలో గడుపుతున్నానండి, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడితో పాటు నడుస్తున్నానండి. అయినా కానీ నాకేం లేదు, బుద్ధి లేదు. పాస్టర్ గారు ఉన్నప్పుడు ఒకలాగా, పాస్టర్ గారు లేనప్పుడు ఒకలాగా. పెళ్ళికని స్టేజ్ ఎక్కితే పాస్టర్ గారు ఉన్నని చెప్పినేమో ఏంటి, పాటలు ఏమో ఎలా ఉంటాయంట, ఏంటి పరిశుద్ధ పాటలు ఉంటాయి. పాస్టర్ గారు ఎలా దిగడమే లేటు, ఏంటి ఎన్న గుద్దుతారు ఇంకా.
ఏంటన్నా కూర్చొని రే పాస్ గారు వస్తున్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రభు సన్నిధానంలో గడుపుతూ ఉన్నావు? సమయం ఉన్నప్పుడే దేవుడు పాదాలు పట్టుకునే వారంగా మనం ఉండాలి. సమయం పోయిన తర్వాత ఏంటి చెయ్యకుండా పనులన్నీ చేసిన తర్వాత ఏంటి వెళ్ళకుండా చోటుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రభు నన్ను కాపాడయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను కాపాడయ్యా అంటే ప్రభు కాపాడడానికి సిద్ధంగా లేడు. ఆయన అంటున్నాడు నేరుగా, నువ్వు ప్రార్థన చేసినను కూడా నేను వినను, నిన్నేం చేస్తున్నాను? విసర్జించాను. నిన్ను చూసి అసహ్యపడుతూ ఉన్నాను. నిన్ను చూసి నేనేం చేస్తున్నాను? ఏంటి నిన్ను చూసి నీ మొక్కము చూడడానికి కూడా నాకేం లేదు, ఇష్టం లేదు. ఎందుకన్నాడండి ఆ మాట? ఆల్రెడీ భక్తుడు, అన్నీ తెలుసు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని వదులుకోకూడదని తెలుసు. ఏంటి సినిమాకి వెళ్ళకూడదని తెలుసు. ఏంటి షికారుకి వెళ్ళకూడదని తెలుసు. వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళకూడదని తెలుసు. తెలిసినా కానీ వెళ్ళిపోయి బలారథం రోజు మాత్రం మోకాలు అనేసి ఏంటి ఎక్కలేని కన్నీరు అక్కడ వచ్చేస్తుందండి. ఎక్కలేని కన్నీరు అక్కడ వచ్చేస్తుంది. మోకాలు వేసి ప్రభువా 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 నేను పాపినయ్యా, నాకు తెలియగలిపోయా. తెలియగెళ్ళావా? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు చెప్తున్నాడమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి దైవజనుడు బోధిస్తూ ఉన్నాడు. ఏంటి అక్కడికి ఎక్కకూడదు, వెళ్ళకూడదు చోట్లకి నువ్వేం చేయకూడదు, వెళ్ళకూడదు అని చెప్పేసి దేవుని ఆ చోట్లన్నీ నన్ను అడగద్దు, మీకు తెలిసి మీరు వెళ్తారు కాబట్టి. ఏంటి వెళ్ళినోళ్ళకి సుమి, వెళ్ళనోళ్ళకి కాదు. ఏంటి మళ్ళీ అందరినీ కలిపి అన్నారు పాస్టర్ గారు అంటారు. ఎల్లునోళ్ళ గురించి చెప్తున్న మాట. వెళ్ళకూడదని మనకు తెలుసు, కానీ వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఏంటి బలారథం రోజు వచ్చి ప్రభువా నన్ను కాపాడు ప్రభువా, నేను పాపినయ్యా, నేను పనికి మాలవాడినయ్యా అయ్యా, కనీసం నా జీవితం ఏంటి ఒక్కరోజు కూడా సరైనదిగా లేదయ్యా, నన్ను కాపాడంటే ప్రభు సిద్ధంగా లేడు. ఆయన అంటున్నాడు నువ్వు ప్రార్థించిన నీ ప్రార్థన వినడానికి నేను సిద్ధంగా లేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క పూట తన జాసత్వాన్ని చాలామంది ఇందులో ఆదివారం చికెన్ వండుకోవడానికి మందిరాన్ని మార్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వెకేషన్ కదండి ఆదివారం. ఆదివారం లేని చుట్టాలు అందరూ వస్తారు, పిల్లలందరికీ సెలవు, ఇంట్లో భర్తకి జాబ్ సెలవు. ఏంటి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. కాబట్టి ఈరోజు ఏం చేసుకోవాలి చెప్పండి అమ్మా, చేసుకునే వాళ్ళు చేసుకోరా? మీకు అలాంటి ఆలోచన ఏమీ లేదా? అలాంటి ఆలోచన ఏమీ లేదా? నిజంగా లేదా? జాగ్రత్త, మీరు దేవుడి మందిలో ఉన్నారు. ఏంటి అలాంటి ఆలోచన ఏమి లేదా? ఆదివారం రాబోతుకి